కోసం తెరవబడదు అన్నాడు. ఇక అసలు నువ్వు ఎంత జాగ్రత్తగా భక్తి చేయాలో గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇసుక రేణు అంత పాపం నీలో ఉంటే పరలోక ద్వారం తెరవబడదు అన్నాడు. ఆ మాట వినగానే నాకు పట్టుకుంది ఇక భయం. ఎప్పటికప్పుడు ప్రతి సెకను, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ప్రభు సన్నిధిలో ఎప్పటికప్పుడు కడుగుకోవటం, ప్రభు యొక్క పరిశుద్ధ రక్తంలో కడుక్కోవటం. అయ్యా నన్ను సరిగా నువ్వు ఎప్పుడు అంటే ఇక వచ్చే జాషువా డానియల్ అంటే అప్పుడు ఆ ప్రభు నేను సిద్ధంగా ఉన్నాను, అన్ని విషయాలు ఆల్ పర్ఫెక్ట్గా నేనున్నాను నీ కృపను బట్టి, ఇంక నేను వచ్చేస్తా ప్రభు అనేలాగా నేనుండాలి, అలాగ నువ్వు కూడా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. నాకు ఆ మాట వినగానే నాకు భయం వేసింది. అమ్మో ఇసుక రేణు అంత పాపం ఉంటే పరలోక ద్వారం తెరవబడదంటే ఇక నా జీవితంలో ఇంకెన్నో ఉన్నాయని నన్ను ఎత్తుక్కోవటం మొదలుపెట్టి